కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, భారత్పై ప్రభావం గురించి ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది. 10 రోజుల్లో మూడోసారి సమావేశమవుతోంది సిసిఎస్. గత సిసిఎస్ మీటింగ్లో గల్ఫ్ దేశాల పరిస్థితులతో పాటు దేశం ఎదుర్కొంటున్న పరిణామాలపై డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేబినెట్ సెక్రటరీ. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పరిష్కరించడం కోసం అంతర్గతంగా మంత్రులతో గ్రూప్ ఏర్పాటు చేశారు ప్రధాని. బ్లాక్ మార్కెట్ అరికట్టడం, దేశ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. గత శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోడీ. కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అక్షయ. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఎప్పుడు ఉద్రిక్తంగా మారుతుందా, ఎప్పుడు శాంతిస్తుందా అనే దాని మీద ఎవరు కూడా అంచనా వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షణానికి ఒక మాటలతో ట్రంప్ ప్రకటనలు, దాంతోపాటు ఇరాన్ సైతం వెనక్కి తగ్గం, దాడులు చేస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ఫలితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఆర్థికంగా, మరోవైపు ఏదైతే గల్ఫ్ దేశాలపై ఆధారపడినటువంటి ఎగుమతులు అందకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను, అంటే ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ ఇరాన్, దాంతోపాటు ఇజ్రాయెల్, అమెరికాలకు సంబంధించినటువంటి యుద్ధం అది క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే గల్ఫ్లో ఉన్నటువంటి పలు దేశాలపైన కూడా ఇరాన్ దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. భారత్కు సంబంధించినటువంటి చమురు నౌకలు, దాంతోపాటు గ్యాస్ నౌకలు కొన్ని వస్తున్నప్పటికీ కూడా మరికొన్ని రెగ్యులర్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. అవి రాకపోవడంతో ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది. అయితే గత దాదాపు 33 రోజులుగా నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల వల్ల దేశం పైన ఆర్థికంగాను, మరోవైపు పెట్రోల్, డీజిల్, దాంతోపాటు గ్యాస్కు సరఫరా అంశాలకు సంబంధించినటువంటి పైన కూడా ప్రభావం తీవ్రంగా పడుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి కేంద్రం అక్కడ ఉన్నటువంటి ప్రధాన మంత్రులతో మాట్లాడడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి భారతీయుల సేఫ్టీ గురించి కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ ఈ సమావేశం ప్రధాని అధ్యక్షతన 10 రోజుల్లో రెండోసారి జరుగుతుంది. అంటే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులను భారత్ ఎంత సీరియస్గా తీసుకుంటుందనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గత శుక్రవారమే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను ఒక టీం ఇండియాగా నిలబడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా రాష్ట్రాలకు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఈ తాజాగా నెలకొన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టబోతున్నారు. గత సమావేశంలో మాత్రం ప్రధానమంత్రితో పాటు ఈ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్లో ముఖ్యంగా అటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇందులో ఉంటారు. దాంతోపాటు కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరవుతారు. అయితే గత సమావేశం సందర్భంగా మాత్రం కేబినెట్ కార్యదర్శి ప్రత్యేకమైనటువంటి ఒక డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు, దాని మూలంగా భారత్లో పడుతున్నటువంటి ఇబ్బందులపైన కూడా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో, అంటే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ రేట్లు పెంచారు, కానీ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, దాంతోపాటు గృహ ఉపయోగాలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ విషయంలో మాత్రం రేట్లు పెంచేది ప్రసక్తే లేదనే విషయాన్ని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే రాజు.